హాయ్ బ్రో. హాయ్ అన్న. ఫ్యూచర్లో ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? నా ఒపీనియన్ అయితే టీడీపీ అనుకుంటున్నాను. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అంటే వైసీపీ కూడా అంత ఘోరమైన పరిపాలన ఏం చేయలేదు, కానీ పథకాల వల్లే గవర్నమెంట్ నడుపుతున్నాడు. పథకాల వల్ల ఏం సాధించలేము కదా. సో రాజధానిని చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ దానికి కొంచెం సర్వేగంగా మూవ్ చేయకపోయినా అట్లీస్ట్ చిన్నగా నడిపినా పోయేది. రాగానే 3 రాజధానులు అనడమే పెద్ద మైనస్ పాయింట్ ఆయనకి. దానితో అన్ని పథకాలకి డిఫరెంట్ పేరు వెళ్ళి అంతకుముందున్న పథకాల పేర్లు మార్చి ఇప్పుడున్న పథకాలు చేసినట్టు అనిపిస్తుంది. సో నా ఒపీనియన్ అయితే చంద్రబాబు నాయుడు రావచ్చు. దానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ కలవడం వల్ల రావచ్చు అనుకుంటున్నాను. సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు, గెలిచే అవకాశం ఉందా? అంటే పిఠాపురం నుంచి ఇప్పుడు పోటీ చేస్తున్నారని ఇప్పుడు డిసిషన్ తీసుకోవడం కన్నా అదేదో ముందు నుంచి ఆయన చాలా టైం ఉంది. అదే 5 years నుంచి ఒక మంచి ఫోకస్ చేసి ఒకే ఉంటానని ఫోకస్ చేసి పిఠాపురం వచ్చి నుంచి ఫోకస్ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు ఒక 2-3 months నుంచి పిఠాపురం అని చెప్పి డిసిషన్ తీసుకొని ప్రచారం చేస్తే అక్కడ ఉన్న పీపుల్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు కదా. ఇప్పుడు నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ వస్తే ఆంధ్ర పరిస్థితి ఏంటి? అయితే ఒక ఆఫ్రికా లాగా, ఒక బీహార్ లాగా అవుతుంది అనుకుంటున్నాను. అది వాటి బీహార్తో పోల్చడానికి తక్కువగా అనుకోకండి. సో వాళ్ళకన్నా ఘోరంగా తయారవుతాం. కానీ కొంతమంది జనాలు నెక్స్ట్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వస్తాయని బల్లబుద్ధి చెప్తున్నారు. రీజన్ ఏంటంటే ఆయన ఒక 35 lakhs నెంబర్ హౌసెస్ ఇవ్వడం, ఒక 2 lakhs దాకా సచివాలయ ఎంప్లాయీస్ ఉండడం, 4 lakhs వాలంటీర్స్, మళ్ళీ ఆర్టీసీని గవర్నమెంట్ చేయడం, ఇలా ఒక 40 lakhs పీపుల్స్ని హోల్డ్లో పెట్టుకున్నారు. సో ఆ 40 lakh పీపుల్స్ ఏమనుకుంటారంటే జగన్ వల్లే మా ఫ్యూచర్ చేంజ్ అయింది. సో ఆ రకంగా ఆయన ప్రజలు ఆలోచిస్తే మాత్రం ఆయన రావచ్చు. సో ఒక ముక్కలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నా ఒపీనియన్ అయితే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం ఇప్పుడున్న సిచ్యువేషన్ స్టేట్కి ఆయన డిసిషన్స్, ఆయన విజన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆయన విజన్ వల్ల కొంచెం ఆయనకి వరల్డ్ వైజ్ కొంచెం పాపులారిటీ కూడా ఉంది. సో దానివల్ల కూడా ప్లస్ ఉండవచ్చు. ఫండ్స్ కూడా తీసుకుని రాగలరు. ఆయన చూసేనే ఫండ్స్ వస్తాయి. ఓకే బ్రో, థ్యాంక్స్.